కార్తీక మాసంలో 3వ రోజు పూజ త్రిలోచన గౌరీ వ్రతం చేయటం చాలా మంచిదండి చేసుకునే వాళ్ళకి. లేదా ప్రత్యామ్నాయంగా గౌరీ పూజ చేయవచ్చు. ఈరోజు కార్తీక పురాణంలో 3వ అధ్యాయం లేదా 3వ రోజు కథను పారాయణ చేయాలి. తల్లిదండ్రులు ఈ వ్రతాన్ని పాటించటం వల్ల పిల్లల పాపాలు తొలగి వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని నమ్మకము. కార్తీక మాసంలో ఎలాంటి తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోవాలి అంటే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ బోళా శంకరుడికి పూజలు చేసుకోవాలండి. ఆయన ఎంత త్వరగా అయితే మన కోరికలు తీరుస్తాడో అంత త్వరగా చేసిన పాపాలకి కూడా శిక్ష అనేది వేయటం జరుగుతుందండి. నిన్న మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం కదా, ఒక ముసలోడు అభంశుభం తెలియని ఒక పాపను తీసుకెళ్ళి ఏం చేయబోయాడు, ఆ ముసలోడు చెరువులో దూకి ఎలా చనిపోయాడో. అది కార్తీక మాసం కాబట్టి ఆ దేవుడు ఆ ముసలాడికి శిక్ష అంత తొందరగా వేయగలిగాడు. ఆ బోళా శంకరుడు ఎంత తొందరగా మన కోరికలు తీరుస్తాడో అంత తొందరగా కూడా మనుషుల్ని చేసిన పాపాలకి తగ్గ ప్రాయశ్చిత్తంగా శిక్షలు వేస్తాడండి. అందుకే ఎవరు కూడా సమాజంలో ఎలాంటి పాపపు పనులు చేయకుండా భక్తి శ్రద్ధలతో సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ ముందుకు సాగాలని ఈరోజు ఈ నా వీడియో అండి.